ఉపవాసం ఉండే ఫస్ట్ ఏం చేశారు? మనవి చేశారు, ఓటమి వచ్చింది. రెండోది ఏం చేశారు? ఏడ్చి ప్రార్థన చేశారు, ఓటమి వచ్చింది. మూడోది ఏం చేస్తున్నారు? మనవి కన్నీళ్లతో ఉపవాసం ఉండి చేశారు. దేవుడు ఏమన్నాడు? వెళ్ళండి అన్నాడు. 35వ వచనం, అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనులలో 25,100 మంది మనుషులు చంపిరే, వీరందరూ కత్తి దూయువారు. 48వ వచనం, మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీయుల మీదకి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన వస్తువులను కత్తివాత హతము చేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్ని చేత ఏమిటట కాల్చివేసిరి. అసలు శత్రువులే లేకుండా చేసి పడేశాడు దేవుడు. కానీ ఇప్పుడు వీళ్ళు విశ్వాసంలో విజయం సాధించినప్పుడు, మొదటి ప్రయత్నంలో ఓడిపోయినా, రెండవ ప్రయత్నంలో ఓడిపోయినా, దేవుని పట్ల అనుమానం రానివ్వల, విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చి మొదటిగా మనవి చేశారు, రెండవదిగా కన్నీళ్ళతో ప్రార్థన చేశారు, మూడవదిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అడుగుతున్నా, ఎక్కడ విజయం సాధించారో చెప్పండి? ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు అసలు శత్రు శేషమే లేకుండా ప్రభు చేశాడో. పోరాటంలో విజయం సాధించాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? పోరాటంలో విజయాన్ని ఇస్తుంది, ప్రయాణంలో క్షేమాన్ని ఇస్తుంది, ప్రభు చిత్తాన్ని తెలియచేస్తుంది. ఇంకేమిటట? పాడైన వారిని బాగు చేస్తుంది, పరిచర్య ప్రారంభిస్తుంది. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. రండి సంగమా, ఈరోజు ప్రభుతో చెప్దామా మన కష్టం ఏమిటో. నా ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయలాగున హృదయపూర్వకంగా ప్రభుతో ఒక మాట అంటారా? ప్రభువా, నీ వల్ల ఏమైనా అయితే ఇది చేయి అయ్యా. నా ప్రభువుకు వల్ల కానిది ఏదైనా ఉందంటారా? లేదే. కాబట్టి 2 చేతులు పైకెత్తి, ఆ తండ్రి నమ్ముచున్నానయ్యా అని బిగ్గరగా ఏడ్చి యేసయ్యకు చెప్పాడు. నమ్ముచున్నావా అమ్మ? నమ్ముతున్నావా నీ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్ముతున్నావా? ఆశ్చర్యకార్యం జరిగిస్తాడని నమ్ముతున్నావా? నీ ఓటముల మధ్య దేవుడు విజయాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతున్నావా? పాడైపోతున్న నీ కుటుంబాన్ని, పాడైపోతున్న నీ భర్తను, భార్యను, బిడ్డలను ప్రభు బాగు చేస్తాడని నమ్ముతున్నావా? నీ ఆత్మీయ ప్రయాణంలో వచ్చే ప్రతి ఆపదను, ప్రతి ఆటంకాన్ని, ప్రతి అభ్యంతరాన్ని, ప్రతి అపాయాన్ని దేవుడు తొలగించి నిన్ను కాపాడుతాడని నమ్ముతున్నావా? అయితే హృదయపూర్వకంగా ప్రభు చెప్పు, యేసయ్యా నమ్ముతున్నానయ్యా, అపనమ్మకం రానివద్దయ్యా, అవిశ్వాసం రానివద్దయ్యా. కొన్ని సందర్భాల్లో ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత కన్నీళ్లు కార్చినా నా జీవితంలో జవాబు రానప్పుడు సైతాన్ గాడు వచ్చి, చూడేం చేశాడు మీ దేవుడు, నిన్ను పట్టించుకోలేదుగా, నీ కష్టాన్ని తీర్చలేదుగా, నీ కన్నీళ్లు తొడవలేదుగా, నీకు ఉద్యోగాన్ని ఇవ్వలేదుగా, నీకు వివాహం కానివ్వలేదుగా, గర్భఫలం ఇవ్వలేదుగా, నీ కుటుంబాన్ని కట్టలేదుగా, నీ ఆర్థిక సమస్యలు తీర్చలేదుగా, నీ రోగాన్ని కుదర్చలేదుగా. ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? ప్రభువా, ఎన్నిసార్లు సైతాన్ వచ్చి మమ్మల్ని శోధించే ప్రయత్నం చేశాడో, మనుషుల ద్వారా, వారి మాటల ద్వారా ఎన్నిసార్లు నాయన సైతాను నీ మీద అనుమానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడో. యేసయ్యా, నిన్నైతే మేము వదిలిపెట్టలేదు కదయ్యా, నిన్నైతే మేము వదలలేదు కదయ్యా, నీకు దూరం కాలేదు కదయ్యా, నిన్ను విడిచిపెట్టలేదు కదయ్యా, నిన్నే నమ్మాం కదయ్యా, నీ వైపే చూస్తున్నాం కదయ్యా, నీ పాదాలై పట్టుకున్నాం కదయ్యా.
యేసయ్యా మా ప్రార్థన ఆలకించయ్యా, మా రోదన చూడయ్యా, మా కష్టము నుండి, అనారోగ్యం నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, కుటుంబ సమస్యల నుండి విడిపించేసయ్యా, విడిపించేసయ్యా, కనికరించయ్యా, అద్భుతం చెయ్యయ్యా. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతమైన కుటుంబ వ్యవస్థ దయచేయ్యా. నాయనా మా కుటుంబాన్ని రక్షించయ్యా, మా బిడ్డలను రక్షించయ్యా, మా సంఘాన్ని దీవించయ్యా, మా సేవను దీవించయ్యా, మా పరిచర్యను దీవించయ్యా, ఉజ్జీవింపచేయ్యా. యేసయ్యా మమ్మను దర్శించయ్యా, మమ్మను కనికరించయ్యా. ఎవరెవరైతే విశ్వాసముతో నీ సన్నిధికి వచ్చి తమ హృదయంలో ఉన్న బాధను, భారమును నీతో పంచుకున్నారో, యేసయ్యా జవాబివ్వయ్యా, అద్భుతం చేయయ్యా, ఆశ్చర్య కార్యమును జరిగించయ్యా. మున్నెన్నడూ చూడని మహత్కార్యములు మా జీవితంలో ఈ 40 రోజుల్లో మేము కలరా చూడాలి. చూస్తాము, చూస్తాము, చూస్తాము. నమ్ముతున్నామయ్యా, 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 నమ్ముతున్నామయ్యా. మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే, మా శత్రువు కంటే బహుబలాజుడో. నమ్ముతున్నావు నాయన, నమ్ముతున్నామయ్యా. ఇశ్రాయేలీలో ఓడిపోయినట్టుగా కనిపించిన అంతిమముగా సంపూర్ణ విజయాన్ని సాధించారు మా జీవితంలో. అదే చేయబోతున్నాం. సంపూర్ణ విజయాన్ని మేము చేసిన ప్రార్థనలలో అనుగ్రహించబోతున్నాం. నమ్మి నిన్ను స్తుతిస్తున్నామయ్యా, నమ్మి నిన్ను గణపరుస్తున్నావు నాయనా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం ఎందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. 40 దినాల ఉపవాస ప్రార్థన ప్రారంభం అద్భుతంగా ఉందన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుస్తారా? వెళ్ళిపోదురు కానీ రేపు మీరు ఒక్కరే వస్తారా, మీతో పాటు ఎవరినైనా తీసుకొస్తారా? నా మనవి, ఇంకా పూర్తి కాలేదు, మీతో పాటు మరొకరిని తీసుకురండి. ఈ అద్భుతమైన దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించాలి. ఫోన్ చేయండి, ప్రేమతో ఆహ్వానించండి. లైవ్లో ఉన్నవాళ్ళు 10 మందికి ఫోన్ చేయండి. ఈ అద్భుతమైన 40 డేస్ ఉపవాస ప్రార్థనలో వాళ్ళు పాల్పంచుకునేలాగున ఎంకరేజ్ చేయండి. 40 రోజుల్లో బైబిల్ చదవవలసి ఉంది కాబట్టి ఈరోజు ఆదికాండం నుండి మొదటి ప్రశ్న జవాబిచ్చే ప్రయత్నం చేయండి, టైప్ చేసే ప్రయత్నం చేయండి. యాకోబు ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు? యాకోబుకు ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు? సమాధానం మీరు టైప్ చేయవచ్చు. 9100800700 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్రాముఖ్యంగా ఎవరైతే 40 డేస్లో బైబిల్ని పూర్తిగా చదవాలని ఆశపడుతున్నారో తప్పక ఈ ప్రశ్నలకు జవాబు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. 1 మంత్లో 40 డేస్లో బైబిల్ చదవాలనుకుంటే ఖచ్చితంగా ఆదికాండం 1 నుంచి 30 అధ్యాయాలు ఈ రాత్రి చదివేసేయాలి. రైట్ ఫ్రెండ్స్, మళ్ళా రేపు 31వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు, నిర్గమాకాండం 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు సంపూర్ణంగా చదివేసేయండి. రేపు సాధ్యమైతే 5:30 కల్లా వచ్చేసేయండి. 8:30 కల్లా మనం ముగించేద్దాం. మొదటి రోజు కనుక కొంచెం ఆలస్యమైన చింతించకండి. ఈ అద్భుతమైన ఉపవాస ప్రార్థనలను అనేక మందికి పరిచయం చేయండి. కని విని ఎరుగున రీతిలో
ఆశ్చర్యకరంగా దేవుడు మన మధ్య దిగి రాబోతున్నాడో, మనల్ని దర్శించబోతున్నాడో. ఈ ప్రార్థనలో ఎవరు పాల్పంచుకున్న వారి జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు ఎంతమందికి 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ పరిచయం చేయగలరో, ఫోన్ చేసి చెప్పగలరో, దూర ప్రాంతాల్లో ఉంటే లైవ్లో వారిని వీక్షించమనండి, మనతో పాటు కలిసి ప్రార్థన చేయమనండి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఆశ్చర్య కార్యాలు మన మధ్య జరుగుతాయి. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఎంతమంది పాల్పంచుకోగలరో వారందరినీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. షలోమ్. గుడ్ నైట్.